హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు రవి ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. గైస్, మన ఛానల్లో రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. అలానే జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ఛానల్ లింక్ పైన ఐకార్డ్స్ ఇస్తాను. ఛానల్ని చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను వీడియో చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. గైస్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి లాటరల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. గ్రేడ్ సిడిఈ పోస్టులకు రిక్రూట్మెంట్ చేసుకోవడానికి అయితే జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మీకు మంత్లీ శాలరీనే 3 lakhs నుంచి 6 lakh వరకు అయితే మీకు లభిస్తుంది. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే ఈ జాబ్ గురించి ప్రతి డీటెయిల్ అని మీకు తెలియజేస్తాను. ఎవరెవరు ఈ జాబ్కి అప్లై చేయవచ్చు, ఏ ఏజ్ గ్రూప్ వల్ల అప్లై చేయాల్సి ఉంటుంది, ఆన్లైన్లో అప్లై చేయాలా, ఆఫ్లైన్లో అప్లై చేయాలా, అప్లికేషన్ ఫీజు ఎంత, ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలి అప్లై చేయాలి అంటే, ఇలా ప్రతి డీటెయిల్ అని మీకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి వీడియో ఎండింగ్ వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. నోటిఫికేషన్ చెక్ చేసినట్లయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అఫీషియల్ గా నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ నేను పిన్నెడ్ కామెంట్ లో అలాంటి డిస్క్రిప్షన్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను, మీరు చెక్ చేయవచ్చు. వీడియో ఎండింగ్ లో మీకు బేసిక్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి వీడియో ఎండింగ్ వరకు చూసి ఈ జాబ్ గురించి ప్రతి డీటెయిల్ తెలుసుకున్నాక అప్పుడు మీరు బేసిక్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా తెలుసుకుని అప్లికేషన్ అనేది చేయడం స్టార్ట్ చేయవచ్చు. టోటల్ గా 29 టైప్స్ ఆఫ్ జాబ్స్ కి నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. టోటల్ 93 జాబ్స్ అవైలబుల్ గా ఉన్నాయి. దీంట్లో మనకి జనరల్ క్యాండిడేట్స్ కి 77 జాబ్స్ అనేవి రిజర్వ్ చేయడం జరిగింది. అంటే ప్రతి క్యాస్ట్ వాళ్ళు ఈ జాబ్ కి అనేది అప్లై చేసుకోవచ్చు మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే. ఎలిజిబిలిటీ గురించి మనం ఈ వీడియోలోనే ఫర్దర్ గా డిస్కస్ చేయడం జరుగుతుంది. అయితే 29 టైప్స్ ఆఫ్ జాబ్స్ యొక్క డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే డేటా సైంటిస్ట్, డేటా ఇంజనీర్, ఐటీ సెక్యూరిటీ ఎక్స్పర్ట్, ఐటీ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్, ఏఐఎంఎల్ స్పెషలిస్ట్, సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, ప్రాజెక్ట్ మేనేజర్, మార్కెట్ లిక్విడిటీ రిస్క్ స్పెషలిస్ట్, సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్, ఆపరేషనల్ రిస్క్ అనలిస్ట్, క్రెడిట్ రిస్క్ అనలిస్ట్, మార్కెట్ రిస్క్ అనలిస్ట్, అకౌంట్ స్పెషలిస్ట్, డేటా ఇంజనీర్, డేటా అనలిస్ట్, డేటా సైంటిస్ట్, సీనియర్ బ్యాంక్ ఎగ్జామినర్, డేటా సైంటిస్ట్, క్రెడిట్ రిస్క్ స్పెషలిస్ట్, ఇలా రకరకాల జాబ్లు అనేవి మనకి అవైలబుల్ గా ఉన్నాయి. టోటల్ గా 29 డిపార్ట్మెంట్స్ లో జాబ్స్ అనేవి మనకి ఖాళీగా ఉండడం జరిగింది. టోటల్ గా 93 జాబ్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. ప్రతి క్యాస్ట్ వాళ్ళు ఈ జాబ్స్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఇలాంటి జాబ్ ఆపర్చునిటీని మిస్ చేసుకోవద్దు. జాబ్ కి ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ క్లోజింగ్ డేట్ వచ్చేసి January 6th, 2026 ఈవినింగ్ 6 PM లోపు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎలా అప్లై చేసుకోవాలి వీడియోలోనే ఫర్దర్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఈ జాబ్కి అప్లై చేయాలంటే సిటిజన్ ఆఫ్ ఇండియా ఉంటే సరిపోతుంది. ఏ స్టేట్ వాళ్ళైనా సరే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. పోస్ట్ వైజ్ డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఏజ్ లిమిట్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలి, జాబ్ ప్రొఫైల్, ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ప్రతి డీటెయిల్ ఇక్కడ మీకు మెన్షన్ చేయడం జరిగింది నోటిఫికేషన్ పీడిఎఫ్ లోనే. ప్రతి పోస్ట్ కి సెపరేట్ గా ఏజ్ లిమిట్ అనేది మెన్షన్ చేశారు, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఇలా ప్రతి పోస్ట్ కి మెన్షన్ చేయడం జరిగిందండి. మీరు నోటిఫికేషన్ పీడిఎఫ్ ని పిన్నెడ్ కామెంట్ లో అలాంటి డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రతిదీ క్లియర్ గా చదివి మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే తప్పకుండా అప్లై చేయండి. ఇలాంటి ఆపర్చునిటీ మళ్ళీ మళ్ళీ రాదు. 3 to 6 lakh రూపీస్ అనేది మీకు మంత్లీ శాలరీ అనేది లభిస్తుంది. కొన్ని పోస్టుల యొక్క డీటెయిల్స్ చెప్తాను నేను ఈ వీడియోలో, చెక్ చేయవచ్చు మీరు. డేటా సైంటిస్ట్ రోల్కి మీరు అప్లై చేయాలి అంటే మినిమం 25 years ఏజ్ ఉండాలి, మాక్సిమం 40 years వరకు మీ ఏజ్ అనేది ఉండొచ్చు. స్టాటిస్టిక్స్, ఎకనామెట్రిక్స్, ఫినాన్స్, డేటా సైన్స్ ఫీల్డ్లో మీరు మాస్టర్స్ అనేది చేసి ఉండాలి. లేదా మీరు కంప్యూటర్ సైన్స్ ఫీల్డ్లో బీటెక్ కంప్లీట్ చేసినా సరే మీరు ఈ డేటా సైంటిస్ట్ రోల్కి అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీకు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో డేటా సైంటిస్ట్ కింద 4 years ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఎక్స్పీరియన్స్ అనేది ఉండి మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే మీరు డేటా సైంటిస్ట్ రోల్కి అప్లై చేయవచ్చు. జాబ్ ప్రొఫైల్ కూడా మెన్షన్ చేయడం జరిగింది, మీరు జాబ్లో ఏ డ్యూటీస్ చేయాలో ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీకు ప్రతి జాబ్కి కూడా 29 టైప్స్ ఆఫ్ జాబ్స్కి ప్రతి జాబ్కి కూడా మీకు ముంబైలోనే పోస్టింగ్ ఉంటుంది, మీరు ముంబైలోనే వర్క్ చేయాల్సి ఉంటుంది. అలానే డేటా ఇంజనీర్ జాబ్కి క్వాలిఫికేషన్ చెక్ చేసినట్లయితే ఏజ్ వచ్చేసి 25 to 40 years మధ్యలో ఉండాలి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ లేదా ఈసీఈ ఫీల్డ్స్లో మీరు బీటెక్, ఎంఎస్సి లేదా ఎంటెక్ అనేది కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అలానే మీకు ఇక్కడ ఇచ్చిన సర్టిఫికేషన్స్ అనేవి ఉంటే మీకు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సర్టిఫికేషన్ లేకపోయినా సరే మీరు డైరెక్ట్గా బీటెక్, ఎంఎస్సి, ఎంటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ జాబ్కి డేటా ఇంజనీర్ జాబ్కి అప్లై చేయవచ్చు. కాకపోతే మీకు ఈ ఫీల్డ్లో 4 years ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరుగుతుంది. 4 years ఎక్స్పీరియన్స్ ఉండి మీరు ఇక్కడ ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే మీరు డేటా ఇంజనీర్ జాబ్కి అనేది తప్పకుండా అప్లై చేయవచ్చు.
జాబ్ ప్రొఫైల్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. మీరు డేటా ఇంజనీర్ జాబ్కి ఏ వర్క్ చేయాల్సి ఉంటుందో కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. క్లియర్గా చదవచ్చు మీరు నోటిఫికేషన్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని. జాబ్ పోస్టింగ్ కూడా మీకు ముంబైలోనే ఉంటుంది. ప్రతి జాబ్కి కూడా ముంబైలోనే పోస్టింగ్ అనేది ఉంటుంది. ఐటీ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ లోకి మీరు అప్లై చేయాలి అంటే మినిమం ఏజ్ వచ్చేసి 27 టు మ్యాక్సిమం 40 ఇయర్స్ వరకు మీకు ఏజ్ అనేది ఉండొచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ బీటెక్ లేదా ఎంఎస్సీ ఎంటెక్ అనేది కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ ఫీల్డ్స్లో మీరు కంప్లీట్ చేసి ఉండాలి. లేదా మీరు ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఫీల్డ్లో ఎంసీఏ కంప్లీట్ చేసినా కానీ మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండి మీరు ఎలిజిబిలిటీ మ్యాచ్ అయినట్లయితే ఐటీ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ రోల్కి అప్లై చేయండి. ఈ విధంగా ప్రతి జాబ్కి కూడా మీకు ఇక్కడ ఎక్స్పీరియన్స్, ఏజ్ గ్రూప్, జాబ్ ప్రొఫైల్ ప్రతి ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఇవ్వడం జరిగింది. మీరు ప్రతి డీటెయిల్ అనేది క్లియర్గా చదివి అప్పుడు అప్లై చేయాల్సి ఉంటుంది. బిజినెస్ ఫైనాన్షియల్ రిస్క్ అనలిస్ట్ రోల్కి మీరు అప్లై చేయాలి అంటే 25 టు 45 ఇయర్స్ మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలి. అలానే మీరు ఎకనామిక్స్, ఫినాన్స్, స్టాటిస్టిక్స్కి సంబంధించి మాస్టర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేయవచ్చు. మాస్టర్స్ డిగ్రీ చేసి మీరు 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే బిజినెస్ ఫైనాన్షియల్ రిస్క్ అనలిస్ట్ రోల్కి మీరు అప్లై చేయవచ్చు. ఈ విధంగా ప్రతి జాబ్కి ఏజ్ లిమిట్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా ప్రతి జాబ్కి సెపరేట్గా మెన్షన్ చేయడం జరిగింది. వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా మెన్షన్ చేశారు. అలానే జాబ్ పోస్టింగ్ అనేది ప్రతి జాబ్కి కామన్గా ముంబైలోనే ఉండడం జరుగుతుంది. మీరు గమనించవచ్చు. ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ని మీరు పిన్నెడ్ కామెంట్లో అలానే డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకుని మీరు ప్రతిదీ చెక్ చేయవచ్చు. అలానే పైన ఇచ్చిన ఏజ్కి మీకు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయి ఉంటే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ యాడ్ చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే మీరు 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది కలుపుకోవచ్చు. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇవి ఫుల్ టైమ్ కాంట్రాక్ట్ బేసిస్ రోల్స్ అండి. ఇనీషియల్గా మీరు 3 ఇయర్స్ పాటు ఫిక్స్డ్గా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. 3 ఇయర్స్ తర్వాత మీ జాబ్ అనేది సాటిస్ఫాక్టరీగా ఉన్నట్లయితే మ్యూచువల్ అగ్రిమెంట్ ప్రకారం మీకు 2 more ఇయర్స్ అనేది జాబ్ అనేది ఎక్స్టెండ్ చేస్తారు. మీకు మంత్లీ శాలరీ కూడా 3,10,000 నుంచి మీతో మాట్లాడిన తర్వాత 4,10,000 వరకు మీకు జాబ్కి శాలరీ అనేది లభిస్తుంది. జాబ్కి ఎగ్జామ్ అనేది కూడా ఏమీ లేదు. డైరెక్ట్గా మీ ఎలిజిబిలిటీ మ్యాచ్ అయినట్లయితే మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. షార్ట్ లిస్ట్ చేసిన క్యాండిడేట్స్కి డైరెక్ట్గా ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి డైరెక్ట్గా జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అసలు ఈ జాబ్ని మిస్ చేసుకోవద్దు. ప్రతి జాబ్కి మినిమం 3 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరిగింది. మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీ ఏ జాబ్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ జాబ్కి ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడిగారో మీరు చెక్ చేసుకుని జాబ్కి అప్లై చేసుకోవచ్చు. మీకు మంత్లీ శాలరీ వచ్చేసి 3 lakh to 4,10,000 వరకు అయితే మీకు లభిస్తుంది. మీరు లెవెల్ 4 జాబ్కి అప్లై చేస్తున్నట్లయితే 4,30,000 నుంచి 5,10,000 వరకు శాలరీ అయితే లభిస్తుంది. లెవెల్ 5 పే ప్రకారం జాబ్కి మీరు అప్లై చేస్తున్నట్లయితే 4,80,000 నుంచి 6 lakh వరకు మీకు మంత్లీ శాలరీ అనేది మీకు లభిస్తుంది. ఇవి ఇయర్లీ శాలరీస్ కావండి, మీకు మంత్లీ వచ్చే శాలరీస్ అండి ఇవి మీరు గమనించవచ్చు. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి మీకు ప్రతి జాబ్కి ముంబైలోనే పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. స్కీమ్ ఆఫ్ సెలక్షన్ చెక్ చేసినట్లయితే మీకు ప్రిలిమినరీగా స్టార్టింగ్ మీకు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకున్నాక మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. షార్ట్ లిస్ట్ చేసిన వాళ్ళకి మెయిల్ అనేది పంపిస్తారు. డాక్యుమెంట్ srbisib@rbi.org.in అనే మెయిల్ ఐడి నుంచి మీరు షార్ట్ లిస్ట్ అయినట్లయితే ఈ మెయిల్ ఐడి నుంచి మీకు మెయిల్ అనేది వస్తుంది. మీరు అప్పుడు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ఇంటర్వ్యూ కాల్ లెటర్ కూడా మీకు మెయిల్లోనే ఇవ్వడం జరుగుతుంది. మీరు గమనించవచ్చు. అప్లికేషన్ ఫీజు కూడా చాలా తక్కువ అయితే ఉంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అయితే కేవలం ఇంటిమేషన్ ఛార్జెస్ చెల్లిస్తే సరిపోతుంది, 100 రూపీస్. జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే అప్లికేషన్ ఫీజు మరియు ఇంటిమేషన్ ఛార్జెస్ కూడా చెల్లించాల్సి ఉంటుంది. అరౌండ్ 600 రూపీస్ చెల్లించాల్సి ఉంటుంది. మోడ్ ఆఫ్ అప్లికేషన్ అనేది మీరు ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో అలానే పిన్నెడ్ కామెంట్లు కూడా ప్రొవైడ్ చేస్తాను, మీరు చెక్ చేయవచ్చు. అప్లికేషన్కి క్లోజింగ్ డేట్ వచ్చేసి January 6th, 2026 ఈవినింగ్ 6 PM వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి క్యాండిడేట్ ఈ జాబ్ ఆపర్చునిటీని మిస్ చేసుకోవద్దు. మీకు మంచి శాలరీ అనేది ఆఫర్ చేస్తున్నారు. మంత్లీ 3 lakh నుంచి 6 lakh వరకు మీకు శాలరీ అనేది లభిస్తుంది. మీకు 3 ఇయర్స్ నుంచి మినిమం 5 ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరుగుతుంది. సాఫ్ట్వేర్కి సంబంధించి డేటా ఇంజనీర్ రోల్స్, డేటా సైంటిస్ట్, డేటా అడ్మినిస్ట్రేటర్, డేటా ఇంజనీర్ ఇలా రకరకాల రోల్స్కి అయితే మీకు హైరింగ్ చేసుకోవడం జరుగుతుంది. అలానే ఐటీకి సంబంధించి కూడా సెక్యూరిటీ ఎక్స్పర్ట్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ ఇలా రకరకాల రోల్స్కి అయితే మీకు అప్లై చేసుకోవడం జరుగుతుంది. ఫినాన్స్కి సంబంధించి కూడా రిస్క్ అనలిస్ట్, మార్కెట్ రిస్క్, క్రెడిట్ రిస్క్
ఇలా రకరకాల డిపార్ట్మెంట్లలో రకరకాల జాబ్లు అనేవి మీకు ఉన్నాయి. ప్రతి జాబ్ డీటెయిల్ మీరు నోటిఫికేషన్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయవచ్చు. ఈ జాబ్కి అప్లై చేయాలంటే అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి పిన్నెడ్ కామెంట్లో లేదా డిస్క్రిప్షన్లో అప్లికేషన్ లింక్ అనేది ఇస్తాను. మీరు అప్లై ఆన్లైన్ లింక్ మీద క్లిక్ చేశాక మీకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి మీ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీ నేమ్, లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్, మొబైల్ నెంబరు, ఆల్టర్నేటివ్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇవన్నీ ఇచ్చి మీ బేసిక్ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి మీ ఫోటో సిగ్నేచర్ అనేవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో వెరిఫై చేసుకుని మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇలాంటివి ఎలిజిబిలిటీ సర్టిఫికేట్స్ అనేవి మీరు అప్లోడ్ చేసి మీరు పేమెంట్ చేసినట్లయితే మీరు డైరెక్ట్గా ఈ జాబ్కి అనేది అప్లై చేసినట్టు అవుతుంది. మీకు కన్ఫర్మేషన్ మెయిల్ కూడా వస్తుంది, మీరు చెక్ చేయవచ్చు. కొన్ని రోజుల తర్వాత మీరు షార్ట్ లిస్ట్ అయినట్లయితే మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే మీకు డైరెక్ట్గా షార్ట్ లిస్ట్ అయినట్టు మీకు ఆర్బీఐ మెయిల్ ఐడి నుంచి మీకు మెయిల్ అనేది రావడం జరుగుతుంది. మీకు అలాంటి మెయిల్ వచ్చినట్లయితే మీరు ఫర్దర్గా ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ కాల్ లెటర్ కూడా మీకు మెయిల్ ఐడిలోనే ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్వ్యూకి వెళ్ళి మీరు ఇంటర్వ్యూలో మంచిగా పెర్ఫామ్ చేసినట్లయితే మీకు జాబ్ అనేది డైరెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది. జాబ్ ఆపర్చునిటీని ఎవరూ మిస్ చేసుకోవద్దు. ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి క్యాండిడేట్ అప్లై చేయడానికి ట్రై చేయండి. మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది బీటెక్, ఎంటెక్, బీఎస్సీ, ఎంఎస్సీ ఈ నాలుగిట్లో ఏది చేసినా కానీ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. మీకు మినిమం 3 years నుంచి 5 years వరకు మీకు ఆ జాబ్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీరు ఆర్బీఐలో ఈ జాబ్స్కి అనేది అప్లై చేసుకోవచ్చు. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఇలాంటి జాబ్ ఆపర్చునిటీ కూడా మనకి ప్రతి ఇయర్ అనేది రిలీజ్ అవ్వదు. కంపల్సరీగా ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు రకరకాల జాబ్ అలవెన్స్లు కూడా లభిస్తాయి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. మీ ఫ్రెండ్స్కి ఎక్స్పీరియన్స్ లేదు కదా అని మీరు వాళ్ళకి షేర్ చేయడం మానేయవద్దు. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి కూడా షేర్ చేసినట్లయితే వాళ్ళు చూసి వాళ్ళకి తెలిసిన ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్కి వాళ్ళు షేర్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీడియోని ప్రతి ఒక్కరూ షేర్ చేయడానికి ట్రై చేయండి. అలానే రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.